Hi friends, welcome back to Telangana Movement by Ambition Study Circle. This is the fifth video I'm making in this series. I've already made 4 videos in this series, and I encourage the competitive exams aspirants to watch the earlier 4 videos also. Okay, so first question. Who was the Governor General of India when Salar Jung visited London for negotiations to get back the Berar province? అయితే మనం ఇంతకుముందు చూసినట్లుగా 1853లో ట్రీటీ ఆఫ్ బేరార్ చేసుకుంటాడు నిజామును బ్రిటిష్ వాళ్ళు. యాజ్ పర్ ద ట్రీటీ ఆఫ్ బేరార్ అప్పుడు నిజాము బేరార్ ప్రావిన్స్ను మరియు రాయచూర్ అండ్ ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్స్ను మూడింటిని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత 1857లో సాలార్ జంగ్ బ్రిటిష్ వాళ్ళకి 1857 రివోల్ట్ టైంలో సపోర్ట్ చేస్తాడు కాబట్టి 1860లో రాయచూర్ మరియు ఈ ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్స్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాక్ ఇచ్చేస్తారు నిజాంకి. కానీ బేరార్ ప్రావిన్స్ మాత్రం ఇవ్వరు, ఎందుకంటే బేరార్ ప్రావిన్స్లో బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది, వెరీ ఫర్టైల్ ల్యాండ్ అది బేరార్ ప్రావిన్స్. సో అది దాన్ని ఇవ్వరు. కానీ సాలార్ జంగ్కి బ్రిటిష్ మహారాణి అయినటువంటి క్వీన్ విక్టోరియా నుంచి లండన్ విజిట్ చేయడానికి ఇన్విటేషన్ వస్తుంది. ఇన్విటేషన్ వచ్చినప్పుడు 1876లో సాలార్ జంగ్ లండన్ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా క్వీన్ విక్టోరియాతోని నెగోషియేషన్స్ చేస్తాడు. బేరార్ని బ్యాక్ ఇవ్వమని చెప్పేసి చాలా ట్రై చేస్తాడు. అతను అన్సక్సెస్ఫుల్ అవుతాడు, అది వేరే విషయము. కానీ ఇది ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్కి నచ్చదు, ఎందుకంటే అతన్ని బైపాస్ చేసి డైరెక్ట్గా క్వీన్ విక్టోరియాతో డిస్కస్ చేస్తున్నాడు. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ లిట్టన్కి ఇది నచ్చదు. సో అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ లిట్టన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ సాలార్ జంగ్ అబాలిష్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఇన్ హైదరాబాద్ స్టేట్? ఇక్కడ చూడండి, ఇక్కడ సాలార్ జంగ్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కానివ్వండి, గుడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో దానిలో భాగంగానే సతీని కూడా అబాలిష్ చేస్తాడు. అది ఏ సంవత్సరంలో చేస్తారంటే 1876లో చేస్తారు. ద ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో ఎప్పుడు చేస్తారు సతీని అబాలిష్ అంటే 1829లో బ్రహ్మో సమాజ్ వ్యవస్థాపకుడైనటువంటి రాజా రామ్ మోహన్ రాయ్ యొక్క కృషి వల్ల అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ విలియం బెంటింగ్ దాన్ని అబాలిష్ చేస్తాడు. అప్పుడు ఒక లాన్ తీసుకొస్తాడు అనమాట 1829లో. బట్ హైదరాబాద్లో మాత్రం అది 1876లో అబాలిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఒకటి అసర్షన్ ఇచ్చారు, దానికి రీజన్ ఇచ్చారు. ఏంటంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ వాజ్ ఎ బెనివలెంట్ రూలర్. బెనివలెంట్ రూలర్ అంటే ఏంటంటే ప్రజారంజక పాలకుడు అనమాట, కైండ్ హార్టెడ్ రూలర్. ఓకే, సో నెక్స్ట్ దానికి రీజన్ ఏంటంటే రైల్వేస్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్స్ టైం. ఇది కరెక్టే, ఎందుకంటే మనకి మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలోనే 1874లో సికింద్రాబాద్ టు వాడి రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. 1874లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మళ్ళీ 1889లో సికింద్రాబాద్ టు విజయవాడ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలో జరుగుతాయి. కానీ ఈ రెండు స్టేట్మెంట్స్కి సంబంధం లేదు. అతను కైండ్ హార్టెడే, బట్ కైండ్ హార్టెడ్కి రైల్వేస్కి సంబంధం లేదు. బట్ బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో బోత్ ఆర్ కరెక్ట్, కానీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ద ఆన్సర్ ఈజ్ బి. ఈ క్వశ్చన్ని ఇంతకుముందు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు ఫ్యాక్ట్స్ తెలవాలి. మీర్ మహబూబ్ అలీ ఖాన్ వాజ్ ఎ బెనివలెంట్ రూలర్, ఈ రెండు ఫ్యాక్ట్స్ తెలవాలి. దాంతోపాటు మనం కొంచెం మెంటల్ ఎబిలిటీ కూడా ఇక్కడ అప్లై చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఓకే, క్వశ్చన్, whom did Sikandar Jah want to appoint as deputy diwan to have more control over the diwan Mir Alam? అయితే సికందర్ జా ఏ టైంలో రూల్ చేస్తాడంటే 1803 నుంచి 1829 వరకు రూల్ చేస్తాడు సికందర్ జా. అయితే ఈయన టైంలో హైదరాబాద్ స్టేట్ వాజ్ టోటలీ ఏ కేయాస్, అంత గందరగోళంగా ఉంటుంది అనమాట పరిస్థితి. అప్పుడు ఈ రెసిడెంట్ అయినటువంటి హెన్రీ రస్సెల్ ఇంటర్నల్గా ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆర్మీని మెయింటైన్ చేసుకుంటూ నిజాంను లూటీ చేస్తూ ఉంటాడు. మళ్ళీ హెన్రీ రస్సెల్లే అతని యొక్క ఫ్రెండ్ అయినటువంటి పామర్ అండ్ కంపెనీని ఏర్పాటు చేసేసి
ఎట్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్ నిజాంకి లోన్ ఇప్పిస్తాడు, 25%తో లోన్ ఇప్పిస్తాడు అనమాట. సో అది నిజాంకి చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది, ఆయన అప్లపాలైపోతాడు, అసలు అతను ప్యాలెస్లో నుంచే బయటికి రాడనమాట. అట్లాంటి సందర్భంలో దివాన్ మీర్ ఆలం ఏమో బ్రిటిష్ వాళ్ళకి ఫుల్గా సపోర్ట్గా ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆడుతూ ఉంటారు అనమాట. సో అతని పైన కొంచెం కంట్రోల్ ఉంచుకుందామని చెప్పేసి సికందర్ జా ఎవరిని డిప్యూటీ దివాన్గా చేద్దాం అనుకున్నాడంటే రాజా మహిపత్ రామ్. ద ఆన్సర్ ఇస్ బి. రాజా మహిపత్ రామ్ ఇతను బేరార్ గవర్నర్గా ఉంటాడు అనమాట. అతన్ని పిలిపిస్తాడు కానీ బ్రిటిష్ వాళ్ళు దీనికి ఒప్పుకోరు, ఆయన్ని కానివ్వరు. సో ఈ గోస్ బ్యాక్ అగైన్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఈజియర్ టు రిమూవ్ ద నిజాం ఫ్రమ్ పవర్ దాన్ ద దివాన్. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలో రెసిడెంట్ అయినటువంటి ఏ రెసిడెంట్ ఇచ్చాడు అని అంటే, ఈ స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దివాన్ అప్పటికి బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దివాన్ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాడు అన్నట్టు. అందుకని అతను సర్కాస్టిక్గా ఏమంటాడంటే, అప్పుడు రెసిడెంట్ అయినటువంటి జాన్ గ్రహం కార్డరీ ఏమంటాడంటే నిజాంని ఈజీగా తీసేయచ్చు దివాన్ కంటే అని అంటాడు అనమాట. ఈ జాన్ గ్రహం కార్డరీ అనే అతను 1883 నుంచి 1888 వరకు రెసిడెంట్గా పనిచేస్తాడు. సో సాలార్ జంగ్ చనిపోయిన తర్వాత వస్తాడు అనమాట ఇతను. ఓకే, సో ఆయన ఈ స్టేట్మెంట్ కూడా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నిజాం రూలర్స్ని ఇచ్చారు, రైట్ హ్యాండ్ సైడ్లో వాళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నిజాం అలీ ఖాన్, రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ గుల్షన్ మహల్ని కట్టాడు. మనం ఇంతమంది చూసాం, గుల్షన్ మహల్, రోషన్ మహల్ నిజాం అలీ ఖానే కట్టించాడు అని చెప్పేసి. ఉస్మాన్ అలీ ఖాన్ జూబ్లీ హాల్ని కట్టించాడు. ఇది జూబ్లీ హాల్ అనేది ఒక రాయల్ ప్యాలెస్ అన్నట్టు. దీన్ని జూబ్లీ హాల్ అని ఎందుకన్నారంటే, ఈ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో వస్తాడు రూల్కి, రైట్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత 1911లో ఉస్మాన్ అలీ ఖాన్ వస్తాడు. వచ్చిన తర్వాత అతని యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ ప్యాలెస్లో జరుగుతాయి కాబట్టి దాన్ని జూబ్లీ హాల్ అన్నారు. ఓకే, 25 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ హాల్లో జరుగుతాయి. సో అది ఇతనే కట్టిస్తాడు అన్నట్టు. నాసిరుద్దౌలా చాదర్ఘాట్ బ్రిడ్జ్ని కట్టిస్తాడు. నాసిరుద్దౌలా, 4వ నిజాం అయినటువంటి నాసిరుద్దౌలా చాదర్ఘాట్ బ్రిడ్జ్. చాదర్ఘాట్ బ్రిడ్జ్ మూసీ నది పైన ఉంటుంది. ఇది సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ సిటీస్ని కలపడానికి అప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జ్ని కట్టిస్తారు. అఫ్జల్ ఉద్దౌలా నయాపూల్ బ్రిడ్జ్ని కట్టిస్తాడు. నయాపూల్ బ్రిడ్జ్కి ఇంకొక పేరు ఏంటంటే అఫ్జల్ గంజ్ బ్రిడ్జ్, రైట్. అఫ్జల్ ఉద్దౌలా 5వ నిజాం అయినటువంటి అఫ్జల్ ఉద్దౌలా నయాపూల్ బ్రిడ్జ్ని కట్టిస్తాడు. జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్, దీన్ని నయాపూల్ అంటున్నారు కదా, మరి పురాణ పూల్ని ఎవరు కట్టించారంటే అప్పుడు అది కుతుబ్ షా ఈ టైంలో కట్టిస్తాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అతని యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నది అవతల ఉన్నటువంటి బాగ్మతిని లవ్ చేస్తాడు. ఆ లవర్ని కలుసుకోవడానికి ఈయన చాలా కష్టాలు పడుతూ ఉంటాడు ఈయన కొడుకు. సో కొడుకు కోసం పురాణ పూల్ని కట్టిస్తాడు ఫస్ట్ టైం మూసీ నది పైన. ఓకే, క్వశ్చన్. మ్యాచ్ ద రివోల్ట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద నిజాం స్టేట్ డ్యూరింగ్ ది 1857 వార్. 1857 వార్లో కొంత లోకల్ జాగీర్దారులు రివోల్ట్ చేస్తారనమాట బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు అనేది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో వెంకటప్పయ్య నాయక్ షోలాపూర్ నుంచి చేస్తాడు. రుక్మారెడ్డి మోర్తాడ్ నుంచి చేస్తాడు. రుక్మారెడ్డి అనే జాగీర్దారు మోర్తాడ్ నుంచి చేస్తాడు. మోర్తాడ్ ఎక్కడుందంటే నిజామాబాద్ జిల్లాలో, ఇది ప్రస్తుతం ఒక మండలం అనమాట మోర్తాడ్. ఓకే, రాజా దీప్ సింగ్ ఏమో కౌలాస్ నుంచి చేస్తాడు. కౌలాస్ ఏంటి అంటే నిజామాబాద్. ఇది చాలా ఇంపార్టెంట్. కౌలాస్ నిజామాబాద్కి ఓల్డ్ నేమ్ అనమాట కౌలాస్ అనేది. కౌలాస్ ఏరియా ఏ జిల్లాలో ఉందని చెప్పి అడుగుతాడు, క్వశ్చన్ ఇట్లా ఇవ్వచ్చు, నిజామాబాదా, కరీంనగరా, ఆదిలాబాదా, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో రాజా దీప్ సింగ్ ఏమో కౌలాస్ నుంచి నిజామాబాద్ నుంచి చేస్తాడు అనమాట. రామ్జీ గోండ్ ఏమో నిర్మల్, ఆదిలాబాద్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వర్క్డ్ యాజ్ కోర్ ఏజెంట్స్ డ్యూరింగ్ 1883 and 84 ఇన్ ద నిజాం స్టేట్ వైల్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ వాజ్ స్టిల్ ఎ మైనర్. 1883లో సాలార్ జంగ్ 1 చనిపోతాడు. చూసినాం మనం 1853 నుంచి 1883 30 years రూల్ చేస్తాడు సాలార్ జంగ్ 1. సాలార్ జంగ్ 1 చనిపోయిన తర్వాత 1883లో చనిపోయిన తర్వాత 1883, 84 ఇంకా అప్పటికి మీర్ మహబూబ్ అలీ ఖాన్కి 17 years కూడా నిండవు, అతను ఒక మైనరే. కాబట్టి ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళు కోర్ ఏజెంట్స్గా ఎవరిని నియమించారు అంటే మీర్ లాయక్ అలీ ఖాన్ అండ్ రాజా నరేంద్ర, వీళ్ళిద్దరిని చేస్తారు. మీర్ లాయక్ అలీ ఖాన్ అంటే సాలార్ జంగ్ 2
సాలార్ జంగ్ యొక్క కొడుకే ఇతను. సాలార్ జంగ్ 1 యొక్క కొడుకు మీర్ లాయక్ అలీ ఖాన్, ఇతనికే ఇంకో పేరు సాలార్ జంగ్ 2. రైట్, ఎవరంటే వీళ్ళిద్దరు అనమాట. క్వశ్చన్, డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ నిజాం జాగీర్దార్స్ రిబెలియన్ అకర్డ్ ఇన్ ది హైదరాబాద్ స్టేట్? సో కెన్ యూ గెస్ ఇట్? ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ సికిందర్ జా. ఎందుకంటే సికిందర్ జా టైంలో కేయాస్ ఉండే అని చెప్పి చూసుకున్నాము. సికిందర్ జా టైంలో, ఆ టైంలో ఎట్లుండే అంటే అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది, రెవెన్యూ కలెక్షన్లో ఎక్కువగా ఈ జాగీర్దార్లు, దేశ్ముఖ్లు, సంస్థానాధీశులు పార్టిసిపేట్ చేస్తున్నటోళ్ళు. వాళ్ళ దగ్గర ఒక చిన్న ఆర్మీ ఉంటుండే. ఆ ఆర్మీ సాయంతో ఈ రైతుల దగ్గర వీళ్ళు రెవెన్యూని కలెక్ట్ చేసేసి కొంత భాగం వాళ్ళ ఖర్చులకు ఉంచుకొని మిగతాది రాజు యొక్క ఎక్స్చెక్కర్కి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ టైంలో భయంకరమైనటువంటి కేయాస్ ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వీళ్ళు ఆ యొక్క రెవెన్యూని కలెక్ట్ చేసినటువంటి రెవెన్యూని రాజుకి ఇవ్వకుండా వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు అనమాట. అరే ఏంద్రాబాయ్ పైసలు ఇవ్వరారా అని చెప్పి అడిగితే రివోల్ట్ చేస్తారు. అది ఎవరి కాలంలో జరిగిందంటే సికందర్ జా టైంలో జరిగింది. నెక్స్ట్, ద పర్సన్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ పేష్కార్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ సికందర్ జా హూ వాజ్ ఒబీడియంట్ టు ది బ్రిటిష్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే బ్రిటిష్ వాళ్ళకి ఒబీడియంట్గా ఉన్నటువంటి ఏ వ్యక్తిని సికందర్ జా టైంలో పేష్కార్గా నియమించారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేష్కార్ అంటే ఏంటి? పేష్కార్ అంటే ఇతను స్టేట్ యొక్క అకౌంట్స్ మరియు ట్రెజరీని చూసుకునేటువంటి వ్యక్తి అనమాట. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది, ట్రెజరీ మరియు అకౌంట్స్ని చూసుకుంటారు కాబట్టి. ఈ పేష్కార్ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే నిజాం అలీ ఖాన్, రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో చేసిన తర్వాత సికందర్ జా, మూడవ నిజాం కదా సికందర్ జా, సో ఇతని కాలంలో ఎవరిని పెట్టారు పేష్కార్ అంటే రాజా చందూలాల్ని. సో ఇతనే రాజా చందూలాలే మీర్ ఆలం తర్వాత దివాన్ కూడా అవుతాడు. పేష్కార్ నుంచి దివాన్ కూడా అయిపోతారు అనమాట రాజా చందూలాల్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొన్ని డెసిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది, నిజాం కాలంలో ఉన్నటువంటి డెసిగ్నేషన్స్. వాటిని రైట్ హ్యాండ్ సైడ్లో అసలు యాక్చువల్గా పోస్ట్ ఏంటి అనేది మ్యాచ్ చేయాలి. మొహతమీమ్ అంటే పోలీస్ ఆఫీసర్ అన్నట్టు, మొహతమీమ్ అంటే యాక్చువల్గా జిల్లా ఎస్పీ లాగా. రైట్, పేష్కార్ అంటే చూసాం మనం ఇంతకుముందే స్టేట్ అకౌంట్స్ అండ్ ట్రెజరీని చూస్తారు. సదర్ ఉల్ మహం అంటే అసిస్టెంట్ మినిస్టర్స్. ఇప్పుడు సాలార్ జంగ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు సదర్ ఉల్ మహంని, మనం చూసాం ఇంతకుముందే. సో 4 అసిస్టెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి అనమాట. ఏంటి? పోలీసు, రెవెన్యూ, జ్యుడిషియరీ అండ్ ద 4th వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఈ అసిస్టెంట్ మినిస్టర్స్ని ఈ సాలార్ జంగ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తాలూక్దార్ అంటే కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూ కాయినేజ్ హాలీ సిక్కా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, ఇప్పుడు న్యూ కాయినేజ్ హాలీ సిక్కాని ఇంట్రడ్యూస్ చేశారంటే దానికంటే ముందు ఏమి యూజ్ చేశారు? ముందు ఏమి యూజ్ చేశారంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కాయినేజ్ని యూజ్ చేసేవాళ్ళు హైదరాబాద్లో కూడా. సో 1857లో రివోల్ట్ జరిగిన తర్వాత మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఈ మొఘల్ ఫ్యామిలీని మొత్తం ఇరాడికేట్ చేసేస్తారు. ఒక్క బహదూర్ షా జఫర్ తప్ప ఆయనని రంగుని పంపించేసి అక్కడ జైల్లో పెడతారు. ఆయన ఒక్కరిని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో మేల్ సక్సెసర్స్ ఎవ్వరు కూడా లేకుండా చంపేస్తారు. సో చంపేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏ యొక్క గుర్తు కూడా ఉండకూడదు అని చెప్పి హైదరాబాద్ స్టేట్లో హాలీ సిక్కాని ఇంట్రడ్యూస్ చేయి, కొత్త కాయినేజ్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు సాలార్ జంగ్ని చాలా ప్రెషరైజ్ చేస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రివోల్ట్ తర్వాత, సో ఇమ్మీడియట్గా రివోల్ట్ తర్వాత కాబట్టి 1858 ఆన్సరు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సాలార్ జంగ్ 1. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఎగ్జామ్లో అడిగారు. ఏమని అడిగారంటే ద న్యూ కాయినేజ్ హాలీ సిక్కా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సాలార్ జంగ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇది క్వశ్చన్ కాదు, సారీ. ఇక్కడ ఏంటంటే నేను ఈ నిజాం ఫ్యామిలీ ట్రీని ఇచ్చాను. అతనికి 4 కొడుకులు ఉంటారు. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ది వార్ ఆఫ్ సక్సెషన్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ నిజాముల్ ముల్క్ ఇన్ 1748. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇన్ దాట్ ఎక్స్ప్లెనేషన్ ఐ మేడ్ ఎ మిస్టేక్ సేయింగ్ నాజిర్ జంగ్ వాజ్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ నిజాముల్ ముల్క్. నాజిర్ జంగ్ పెద్ద కొడుకు అని చెప్పాను, అది తప్పు. గాజీ ఉద్దీన్ ఖాన్ ఇతను నిజాముల్ ముల్క్ యొక్క పెద్ద కొడుకు. ఇతను మొఘల్ కోర్టులో ఉంటుండే జనరల్గా. సో ఇక్కడ నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత 1748లో నాసిర్ జంగ్ నిజాం అవుతాడు. సో
అది అయిపోయిన తర్వాత ఏంటంటే ముజాఫర్ జంగ్ అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క కూతురు కొడుకు అయినటువంటి ముజాఫర్ జంగ్ కూడా నిజాం అవ్వాలన్నటువంటి కోరిక ఉంటుంది కాబట్టి ఈయన ఫ్రెంచ్ వాళ్ళతో జత కడతాడు. ఇక్కడ ఎఫ్ ఉంది చూడండి, ఎఫ్ అంటే ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి, అట్లా ఒక తమ్మురు అనమాట ఇది. సో ముజాఫర్ జంగ్కి ఈ నాజర్ జంగ్ ఏమో బ్రిటిష్ వాళ్ళతో జత కడతాడు. వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ముజాఫర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళతోని ప్లస్ లోకల్ నవాబ్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇతనికి. సో దానిలో నాజిర్ జంగ్ని హిమ్మత్ ఖాన్ అనేటువంటి కడప నవాబు చంపేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది? 1750లో, రైట్. 1750లో ఈ నాజిర్ జంగ్ చనిపోతాడు. నాజిర్ జంగ్ చనిపోయిన తర్వాత అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి డూప్లే ముజాఫర్ జంగ్ని నిజాం చేస్తాడు. చేసిన తర్వాత ముజాఫర్ జంగ్ డూప్లేకి టైటిల్స్ అండ్ టెరిటరీస్ ఇస్తాడు, కానీ అక్కడ లోకల్ నవాబ్స్ అయినటువంటి ఈ కడప నవాబ్స్ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాడు. దానితో కోపం వచ్చినటువంటి ఈ కడప నవాబులు లక్కిరెడ్డిపల్లిలో యుద్ధం చేస్తారు ముజాఫర్ జంగ్తో. ఆ యుద్ధంలో కర్నూలు నవాబు ముజాఫర్ జంగ్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత నిజాం ఉల్ ముల్క్ యొక్క మూడవ కొడుకు అయినటువంటి సలాబత్ జంగ్ను అప్పటి కమాండర్ అయినటువంటి దేబ్ బుస్సి నిజాం చేస్తాడు. నిజాం చేసిన తర్వాత అది ఎప్పుడు జరుగుతుంది? 1752లో జరుగుతుంది. ఈ 1752లో ఈ 1752 నుంచి 1762 వరకు ఇతనే ఉంటాడు. దాదాపు 10 సంవత్సరాలు ఇతనే పరిపాలిస్తాడు సలాబత్ జంగ్. ఓకే. ఇతని తర్వాత బ్రిటిష్ వాళ్ళ సాయంతో నిజాం అలీ ఖాన్, 4వ కొడుకు అయినటువంటి నిజాం అలీ ఖాన్ నిజాం అవుతాడు. యాక్చువల్గా 10 మంది నిజాంలు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా కలుపుకుంటే 10 మంది నిజాంలు ఉంటారు. కానీ వీళ్ళు చాలా వీక్ రూలర్స్ అనమాట. వీళ్ళని అసలు హిస్టారియన్స్ నిజామ్స్ లాగా కూడా కన్సిడర్ చేయరు. ఇప్పుడు నిజాం అలీ ఖానే ఆసఫ్ జా 2 అనే టైటిల్తోని రూల్కి వస్తాడు అనమాట. ఓకే, that's it for now, friends. I thank you very much for watching this video, and I also request you to post the comments in the video, and also please share these videos with as many friends as possible, so that they will also get benefited. In fact, a lot of effort goes into making these videos. So I sincerely request you people to share these videos with as many people as possible, so that everybody gets benefited out of this, so that I'll be very happy. Okay, thank you very much. Bye bye.